విశాఖపట్నంలో మరికొద్దిసేపటిలో ఎవరి సత్తా ఏంటో తెలిసిపోబోతుంది. ఎత్తులు పై ఎత్తుల్లో వాస్తవంగా ప్రస్తుతానికి కూటమిదే ఆధిపత్యం. యాక్చువల్గా క్రిందటిసారి అధికారంలోకి పూర్తి మెజార్టీతో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉండటం ఆ కాన్సెప్ట్తో సాధ్యమైంది. అయితే ఇప్పుడున్న గణాంకాలు మారిపోయినటువంటి నేపథ్యంలో టోటల్గా అసలు 98 మంది కార్పొరేటర్లకు గాను వంశీ అనేటటువంటి కార్పొరేటర్ ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో 97 మంది ఇప్పుడున్నారు. తెలుగుదేశం పార్టీకి 49 మంది ఉన్నారు. ఇప్పుడు ఇదివరకటికంటే ఇప్పుడు తెలుగుదేశానికి 49 మంది ఉన్నారు. వైసీపీ 30కి పడిపోయింది. జనసేనకి 14 మంది, వైసీపీ వాళ్ళు టీడీపీకి జేఎస్పీకి వెళ్ళిపోయారన్నమాట. జనసేనకి, బీజేపీకి 2 ఉన్నారు, సిపిఎంకి ఒకళ్ళు, సిపిఐకి ఒకళ్ళు ఉన్నారు. 11 మంది ఏమో కూటమికి ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటే 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కోరం కావాలంటే 74 మంది. అదే సందర్భంలో అవిశ్వాస తీర్మానం అన్నటువంటి కాన్సెప్ట్తో ముందు దించేయాలి అన్నటువంటి ప్రయత్నానికి ఈలోపు ఒక్క కార్పొరేటర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమితో మలేషియా వెళ్ళి అక్కడి నుంచి మిస్ అయిపోయినటువంటి ఒక కార్పొరేటర్ ఒక వివాదం. వాస్తవంగా వైసీపీ తరపున ఉన్నటువంటి 2 కార్పొరేటర్లు రాజీనామాలు చేసి ఆ టీడీపీకి చివరి నిమిషంలో పోవడం అన్నటువంటిది, ఒకళ్ళు జనసేనకు ఒకళ్ళు టీడీపీ పోవడం మరొక అంశం. ఓవరాల్గా ఎత్తులు పై ఎత్తుల మధ్యన గత 2-3 నెలలు కాదు, ఈ 9-10 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో పతాక స్థాయి ఇవాళ అది క్యాష్ చేసుకోవడం అన్నటువంటిది ఏం జరుగుతుందో చూడాలి.